వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనం వి సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్లో ఉన్నాము. ఎవ్రీ ఇంటేక్లో కూడా వి సోర్స్ నుంచి చాలా మంది అబ్రాడ్కి వెళ్తూ తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. సో మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. తనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారేంటో తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? ప్రవళిక. ప్రవళిక, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకున్నారు? నేను ఇక్కడే హైదరాబాద్ నుంచి. నేను బ్యాచిలర్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లో చేశాను. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, సో జాబ్ చేస్తూ అండ్ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు. ఏ కంట్రీ ప్లాన్ చేస్తున్నారు మీరు? UK. అక్కడ ఏం పర్సూ చేద్దాం అనుకుంటున్నారు? ఎంఎస్సి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. సో వీసోస్ గురించి ఎలా తెలిసింది? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒక ఆమె వెళ్ళింది ఆల్రెడీ. సో షీ సజెస్టెడ్ మీ వీసోస్. ఓకే, సో తను హ్యాపీగా యూకేకి వెళ్ళిందా? షీఈ్ హ్యాపీ దేర్, అన్ని చేస్తున్నారు. రైట్. సో ఫ్రెండ్ కూడా యూకేకి వెళ్ళింది, మీరు కూడా యూకే వెళ్తున్నారు. సో మరి ఫ్రెండ్ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఇక్కడికి వచ్చాక అబ్జర్వ్ చేస్తే ఎలా అనిపించింది? మీకు యూస్ఫుల్ గా అనిపించిందా? చాలా యూస్ఫుల్ గా అనిపించింది. సో దే విల్ గైడ్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో మనకి ఏ డౌట్ వచ్చినా దే విల్ రెస్పాండ్. అది చిన్నదైనా పెద్దదైనా దే డెఫినెట్లీ చెప్తారండి, కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు మనతో. రైట్. సో ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? అడ్మిషన్, వీసా ప్రాసెసింగ్ అంతా జరిగిందా? యాక్చువల్లీ అడ్మిషన్ వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది. సో లోన్ శాంక్షన్ అయింది. సో ఇంకా కొంచెం డిస్బర్స్మెంట్ ఒకటి ఉంది. సో దానికోసం వెయిటింగ్. ఓకే, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఓకే, రైట్. సో యూనివర్సిటీ సెలెక్షన్ టైంలో స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? ఎంత శాంక్షన్ అయింది? స్కాలర్షిప్ £1,500 వచ్చింది. ఓకే, సూపర్. ఎడ్యుకేషన్ లోన్ అన్నారు. సో ఎడ్యుకేషన్ లోన్ కొలేటరలా, నాన్ కొలేటరలా, ఎంత శాంక్షన్ అయింది? యాక్చువల్లీ నాకు 30 దాకా శాంక్షన్ అయింది. సో సో డిస్బర్స్మెంట్ కోసమే వెయిటింగ్. ఇంకా ఓకే, 30 lakhs. అది కొలేటరలా, నాన్ కొలేటరలా? నాన్ కొలేటరల్. నాన్ కొలేటరల్, ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా 30 lakh లోన్ అనేది తీసుకున్నారు. సో అక్కడ ఎడ్యుకేషన్ అండ్ అలాగే అక్కడ లివింగ్ కి అన్నిటికీ కూడా ఎక్స్పెన్సెస్ అన్నిటికీ సరిపోతుంది అని అన్నారు. అన్ని సరిపోతుంది. వాళ్ళు నాకు చెప్పారు ఎంత అవుతుంది, ఎంత మొత్తం అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అకార్డింగ్ టు దట్ ఐ టుక్ ద డెసిషన్. ఓకే, సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ లో ఎలా అనిపించింది, ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ. అంతే. సో నేను ప్రతి దానికి నేను వాళ్ళని కాల్ చేసి విసిగిచ్చేదాన్ని కొన్ని సార్లు కూడా. బట్ దే డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఓకే, రిసోర్స్ కి ముందు ఏమైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా? బిఫోర్ కి నేను ఇంకా ఏ కన్సల్టెన్సీకి వెళ్ళలేదు. సో ఫస్ట్ వచ్చింది ఇక్కడికి. సో ఇంకా ఫ్రెండ్ రిఫర్ చేశారు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. ఆల్ రైట్. సో పేరెంట్స్ ఇలా హ్యాపీయా మీరు అబ్రాడ్కి వెళ్ళడం? ఏ ఇంటేక్ వెళ్తున్నారు మీరు? మెయిన్ టేక్ ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ ఫ్యూ డేస్. Not even one month. So my parents are very happy. So my mother is single parent actually. So she's very happy for that. ఓకే, ఓవరాల్ గా ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీసోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే వెరీ హెల్పింగ్ అండి. వీళ్ళు చాలా కోఆర్డినేట్ చేస్తారు. సో మా ఫ్రెండ్ చెప్పింది ఒకసారి, వన్ టైం డెస్టినేషన్, వన్ టైం సొల్యూషన్ అని చెప్పి. సో దట్ ఈస్ వీసోర్స్ అంతే. ఓకే, రైట్. బ్యాంక్ లోన్ తీసుకున్నారన్నారు కదా, బ్యాంక్ కి వెళ్ళారా లోన్ కోసం, లేదంటే ఎక్కడికి జరిగిందా? లేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అంతా వీళ్ళే చూసుకున్నారు. నేను ఏ బ్యాంక్ కి కూడా వెళ్ళలేదు. సో వీళ్ళే నాకు హెల్ప్ చేసి అన్ని చేశారు. రైట్, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్.